హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేసాం 500Kకి మన దగ్గరికి వచ్చాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం చేసిన వీడియోస్ మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, కొత్తగా చూసే వాళ్ళకి మాత్రము. ఓకే అండి, ఇవాళ అయితే గురువారం బాబాగారు పూజ చేసేసుకున్నాము. ఇదిగోండి మా బాబాగారు ఎలా ఉన్నారో చూడండి. సో ఇవాళ గురువారం అయితే బాబా గారికి మనం పూజ చేసేసుకున్నామండి. నెక్స్ట్ మనం ఇవాళ అయితే మీకు తెలిసే ఉంటుందేమో, కాకరకాయ బెల్లం పెట్టి అదే పులుసు కూర అంటారు కదా. సో నేను ఇవాళ పులుసు కూర చేసినానండి, కాకరకాయ పులుసు కూర చేసినాను. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇట్లా కాకరకాయని ఉడకబెట్టేసుకోవాలండి. రౌండ్గా తరిగేసి కాకరకాయని ఉడకబెట్టి పెట్టుకోవాలి. పక్కనేమో చింతపండు ఇట్లా నానేసి పెట్టుకున్నామండి. ఎందుకంటే కాకరకాయ పులుసులో మనం చింతపండును బెల్లం వేసి చేస్తాము. సో ఈ కూర చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ప్లస్ షుగర్ వాళ్ళకి చాలా మంచిది. అంటే బెల్లం వేస్తాము, ప్లస్ చేదు ఉండడం వల్ల షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఈ కూర ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే కాకరకాయని నేను రౌండ్గా కట్ చేసి ఉడకబెట్టేసుకున్నానండి. ఈ పక్కనేమో చింతపండు నానబెట్టి పెట్టేశాను. సో ఈ కూర ఎట్లా చేయాలో చూద్దాము. సో ఇదండి, నేను చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాను. పప్పు సాంబార్లు వేసేసుకున్నాం. ఫస్ట్ బాండి పెట్టేసుకుందామండి. బాండి వేడి అవుతుంది. సో కొంచెం నూనె వేసుకుందాం. బాగుంటుందండి ఇది. చాలా అంటే ఎక్కువ మంది తినరు, ఎక్కువ మంది ఫ్రై అంటారు, కానీ పులుసు కూర కూడా చాలా బాగుంటుంది. సో మన పులుసు కూర ఎలా చేద్దాము. ఇదిగోండి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అక్కర్లేదండి, దీనికి జీలకర్ర అక్కర్లేదు. సో ఇది వేగిన తర్వాత వేగనిండి. ఇది అసలు మామూలుగా అయితే మా ఊర్లలో అంటే మా అత్తగారు అంటే ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఎక్కువగా కూడా తింటూ ఉంటారండి ఈ కాకరకాయ కూర. ఎట్లా అంటే మాకు తద్దినాలు అవన్నీ వస్తుంటాయి కదా, దాంట్లో వన్ ఆఫ్ ది కూర ఇది పెడతారు. సో కాకరకాయ పులుసు కూర చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. సో అది అని అప్పుడు చేస్తారు, తక్కువ అనుకుంటారు, కానీ ఇది చాలా మంచిదండి. ఇది మన వారానికి ఒక్కరోజు తింటే కూడా చాలా మంచిది. నేను చేస్తూ ఉంటాను ఎక్కువగా. సర్లే ఒకసారి వీడియో పెడదాము, ఇది అందరికీ తెలుస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కూర కూడా వేడివేడి అన్నంలో తిన్నామంటే మనకు అసలు ఆ చేదు అనేదే తెలీదు. ఈ కూరలో మనకు ఆ చేదు అనేది తెలియదండి. సో మినపప్పు, ఆవాలు వేసేసాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. వేగిన తర్వాత ఈ కాకరకాయని దీంట్లో వేసేద్దామండి. మన ఉడకబెట్టుకున్న కాకరకాయలని దీంట్లో వేసేద్దాం. అంటే అప్పుడు తద్దినాలకే చెయ్యరండి, మామూలుగా కూడా చేసుకొని తింటారు. అంటే ఇది వారంలో ఒకరోజు మనకు తింటే మంచిది కదా, అసలు చేదు పడితే మంచిది కదా. సో అందుకోసం మనం కూడా వారానికి ఒకసారి చేసుకుందాం. ఈ కూర బాగుంటుంది. కాకరకాయలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవాళ ఈ రకంగా చేద్దాము అని, సరే ఇది కొంచెం తక్కువ కదా తెలిసేది అని చెప్పి వీడియో పెడుతున్నాను. అంతే అండి, ఈజీ, అసలు చాలా ఈజీ కూడా చేసుకోవచ్చు. దీనికి సరిపడే చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. సో చింతపండు రసం ఎంత చింతపండు రసమో దానికి కొంచెం తక్కువ బెల్లం. దీంట్లో బెల్లం వేస్తారండి, బెల్లం వేస్తేనే దీనికి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే
ఎక్కువ చేదు మనం తినలేమని అది కొంచెం వేస్తాము. అండ్ దీంట్లో కొంచెం పసుపు వేసానండి. సో ఈ చింతపండు బెల్లం వేసేటప్పటికి కొంచెం వాటర్గా ఉంటుంది, ఏం కాదు, అది దగ్గరికి వచ్చేస్తుంది. మీకు మన దగ్గరికి వచ్చే వరకు ఉంచుతాం కదా, సో దగ్గరికి వస్తుంది. ఇది కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఉప్పు కారాలు వేసేద్దామండి. వేసేసి సిమ్లో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఉప్పు మటం కరెక్ట్గా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఏంటి చేదు ఉన్న వల్ల మనకు ఉప్పు కరెక్ట్గా పడుతుంది, ఎక్కువగానే పడుతుంది. ఇదిగోండి కారం, కారం కూడా ఒక పావు చెంచా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చేదు ఉంటుంది, ప్లస్ మనం చింతపండు రసం వేస్తాం కదా, సో అందుకోసం ఖచ్చితంగా మనకు ఉప్పు కారాలు మంచిగానే పడతాయండి. ఇట్లా ఉంచిన తర్వాత మూత పెట్టేద్దాము. అదేమవుతుందంటే బెల్లం అవంతా దానికి పట్టుకుంటుంది ముక్కకి, అప్పుడు బాగుంటుంది. ఈ పక్కన నేనేమో కాకరకాయ కొంచెం, దొండకాయ కొంచెం చేసినాను. దొండకాయ వచ్చి కాయ చేసినాను. మా అమ్మాయి కాకరకాయ తిందు అని మా అమ్మాయి కోసం అని దొండకాయ కాయ చేస్తున్నాను. ఎంతమంది దొండకాయ కాయ చేసుకుంటారండి? ఉడకబెట్టేసి ఉప్పు కారం శనగపిండి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకి. సో అది కొంచెం చేస్తున్నాను, కాకరకాయ కొంచెం చేస్తున్నాను. సో ఇది కూడా వేగిపోయింది, దీంట్లో కూడా ఉప్పు కారాలు వేసేద్దాం. దీంట్లో తగ్గించే వస్తుందండి కారం ఉప్పు. ఇది కూడా బాగుంటుంది, సూపర్ ఉంటుంది, అసలు నాకు చాలా ఇష్టం అండి ఇది కూడా. అంతే, దీంట్లో ఉప్పు కారం కొంచెం మనం శనగపిండి వేసుకుంటాము ఈ కూరలో. ఇది దొండకాయ ఫ్రై అవుతుంది. ఒక్క స్పూన్, కొంచెం ఎక్కువ అక్కర్లే, అంతే. మన దొండకాయ కూర కూడా అయిపోయింది. బాగుంటుంది అన్నంలోకి తింటే. ఇది సిమ్లో పెట్టి కొంచెంసేపు వేగితే, ఏంటంటే మనం శనగపిండి పచ్చిది వేస్తాం కదండి, సో కొంచెం వేగితే శనగపిండి బాగుంటుంది. అంతే అండి, ఈ కూర అన్నంలో పెట్టేసుకొని తినచ్చు. ఇది ఈ కూర అవుతుంది. ఈ కూర చూద్దాం. ఈ కూర అదిగోండి, ఈ కూర కూడా చక్కగా ముక్కకి పులుసు కూర పడుతోంది, చూసారా? ఒక 5 నిమిషాలు ఆపేస్తే చాలు. ఇట్లా కొంతమందికి ఏమో ఇట్లా లిక్విడ్గా కావాల్సి వస్తుంది, నచ్చుతుంది. కొంతమందికి ఏమో ఆ లిక్విడ్ నచ్చదు. సో ఆ లిక్విడ్ పోవాలంటే మనం ఏం చేయాలంటే దానిపైన కొంచెం బియ్యపిండి జల్లేసామంటే ఆ లిక్విడ్, ఆ వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. సో అప్పుడు అట్లాంటి అది కూడా చేసుకోవచ్చు అండి. అట్లా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఎవరికి ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదండి మా వంట ఇవాళ. ఇగోండి అయిపోయింది కూర. సో నాకు కొంచెం లిక్విడ్గా కావాలి మాకు, సో అందుకోసమని నేను ఇట్లా ఆపేస్తున్నాను కూర. ఇదే అండి మా కూర ఇవాళ. ఇది కాకరకాయ పులుసు కూర, ఇది వచ్చి దొండకాయ ఫ్రై. దొండకాయ కూడా ఈజీ అండి, కాయ ఉడకబెట్టి నూనెలో వేయించి ఉప్పు కారం శనగపిండి, అంతే. ఈ కూరకి ఇంతే. ఇదేమో పులుసు కూర అండి, బాగుంటుంది. మీరు కూడా ఈ కూర ట్రై చేయండి, ఎలా ఉంటుందో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఖచ్చితంగా ఎక్కడో ఒకరు షుగర్ లేని వాళ్ళు ఇల్లు ఉండట్లేదు. సో ఖచ్చితంగా వారానికి ఒకరోజు ఇట్లా ట్రై చేయండి. మనం బెల్లం వేసిన వల్ల పెద్ద చేదు కూడా ఎక్కువ అనిపించదు. సో ఈ కూర కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్.